అక్కినేని నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన తండేల్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. రాజు పాత్రలో రఫ్ లుక్తో అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో అభిమానులను ఆకట్టుకున్న చైతు ఇప్పుడు తన తదుపరి చిత్రంతో మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చైతు కెరీర్లో 24వ చిత్రంగా తెరకెక్కుతోంది. NC-24 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్రం కోసం నాగచైతన్య సరికొత్త స్టైలిష్ ట్రెండీ లుక్లోకి మారి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చైతు కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని టాక్. గతంలో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మిస్టిక్ థ్రిల్లర్లో చైతు నటన, కథాంశం ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మరోవైపు తండేల్ విజయంతో జోష్లో ఉన్న చైతు ఈ సినిమాతో మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అజిత్ కుమార్ హీరోగా, త్రిష హీరోయిన్గా యంగ్ డైరెక్టర్ ఆదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్స్ ఆఫీసును షేక్ చేస్తోంది. అజిత్ అభిమానులకు పూర్తి వినోద భోజనంలా నిలిచిన ఈ సినిమా థియేటర్లో పండగ వాతావరణాన్ని సృష్టిస్తోంది. తమిళనాడులో తొలి 5 రోజుల్లోనే 100 కోట్ల గ్రాసును రాబట్టిన ఈ చిత్రం వారం రోజుల్లో వరల్డ్ వైడ్గా 200 కోట్ల గ్రాసును అధిగమించినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. తమిళ మార్కెట్తో పాటు ఓవర్సీస్లోనూ ఈ సినిమా దూసుకెళ్తోంది. మేకర్స్ అధికారిక వసూళ్లను వెల్లడించకపోయినా సినిమా సాలిడ్ రన్ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కడ ఆగుతుందనేది ఆసక్తికరంగా మారింది. జీవి ప్రకాష్ అందించిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నడిచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం అజిత్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుంది. మలయాళ సినిమా లూసిఫర్ సీక్వెల్గా వచ్చిన L2 ఎంపురాన్ బాక్స్ ఆఫీసును షేక్ చేసింది. దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రిలీజ్కి ముందే అడ్వాన్స్ బుకింగ్లో భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా థియేటర్లలో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు OTT ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైంది. ప్రముఖ OTT ప్లాట్ఫామ్ డిస్నీ+ హాట్స్టార్లో ఏప్రిల్ 24 నుంచి L2 ఎంపురాన్ స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. బాక్సాఫీసులో సెన్సేషనల్ హిట్గా నిలిచిన ఈ మూవీ OTTలో ఎలాంటి స్పందన పొందుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. మోహన్ లాల్ యాక్షన్, పృథ్వీరాజ్ డైరెక్షన్ కలగలిపిన ఈ చిత్రం సౌత్ సినిమా ప్రియులకు విజువల్ ట్రీట్గా నిలవనుంది. OTT వేదికపై ఈ సినిమా మరోసారి హవాను చూపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. టాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్టులో భాగంగా యంగ్ టైగర్ NTR, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా నిలిచింది. NTR కెరీర్లో 31వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రశాంత్ నీల్ తన సిగ్నేచర్ స్టైల్లో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో NTR ఏప్రిల్ 22 నుంచి చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి మే 15 వరకు 3 వారాల పాటు ఈ షెడ్యూల్ నాన్ స్టాప్గా సాగనుంది. NTRతో పాటు పలువురు కీలక నటీనటులు ఈ షూటింగ్లో భాగం కానున్నారు. సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా NTR ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు నిర్మాణ బాధ్యతలు స్వీకరించాయి. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ను ఖరారు చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ప్రశాంత్ నీల్ మార్కుతో ఈ సినిమా బాక్స్ ఆఫీసును షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా టాలెంటెడ్ నటుడు వశిష్ఠ కీలక పాత్రలో నటించిన డివోషనల్ హారర్ డ్రామా ఓదిలా 2 నేడు థియేటర్లో గ్రాండ్ రిలీజ్ అయింది. సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో యంగ్ డైరెక్టర్ అశోక్ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లాక్డౌన్ సమయంలో OTTలో రిలీజ్ అయి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఓదిలా రైల్వే స్టేషన్ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమా రిలీజ్తో పాటు మేకర్స్ ఓదిలా 3ని కూడా అధికారికంగా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సిరీస్లో 3వ భాగం కూడా ప్రేక్షకులను అలరించనుందని అంటున్నారు. ఓదిలా 2లో తమన్నా నటన, హారర్ ఎలిమెంట్స్, డివోషనల్ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని టాక్. అజనీష్ లోక్నాథ్ అందించిన సంగీతం, డి మధు నిర్మాణ విలువలు చిత్రానికి బలం. మరి ఓదిలా 2 బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా సక్సెస్తో ఓదిలా 3పై అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.